హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతాని సత్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారు? మీతో బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా పిన్ని కూతురుది ఎంగేజ్మెంట్ అండి. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. పొద్దున్నే లేచేసాము. మరీ తెల్లారుజామునే లేవలేదు, కొద్దిగా 5:30 అలా అయితే లేచామన్నమాట. ముందుగా మొహం కడిగేసుకొని ముందు ఒక చుక్క కాఫీ తాగేసేసి మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేసుకుందాము. పిల్లలు ఇంకా లేవలేదు. ఈయన లేచేసి పూజ అయితే చేసుకుంటున్నారు, సంధ్యావందనం. నేను చుక్క కాఫీ తాగేసి ముందు బ్రూ కాఫీ పడితేనే కానీ మనకి శక్తి అనేది రాదన్నమాట, పని చేసుకునేందుకు యాక్టివ్గా ఉండేందుకు కూడా. ఈ చీర మీద బ్లౌజు నేనే కుట్టుకున్నానండి. అది కూడా తెల్లార్లు కూర్చొని 11 అయితే అయ్యిందనమాట. కంప్లీట్ చేసేసా బ్లౌజ్ని. బాగుందని అయితే అనుకుంటున్నాను. బుట్ట చేయిలాగా పెట్టేసి బ్యాక్ కొద్దిగా ఆ చీర కలర్నే అంచులాగా వేసేసుకున్నాను. నాకు 1 అవర్ ఏమో కట్ చేయడానికి పడుతుంది. 1 అవర్ కూడా పట్టదండి, 20 మినిట్స్ ఎంతో కటింగ్కి పడుతుంది. తర్వాత కుట్టడానికి 2 అవర్స్ అనేది పడుతుంది అనమాట. హెమ్మింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బ్లౌజ్ అనేది మనకి 3.5 అవర్స్లో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నా బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్ అన్నీ కూడా నాకు అలవాటు కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇదండి మా అమ్మాయి స్నానం చేసి అయితే వచ్చేసింది. పాలు కలుపుతాను అంటే హార్లిక్స్ కలుపుతాను అని అర్థం. ఉత్తిపాలు ఇస్తాను అని ముందే చెప్తాను. ఉత్తిపాలు అసలు తాగరండి పిల్లలిద్దరూ కూడా. అసలు హార్లిక్స్ కానీ బోర్నవిటా కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట దాంట్లో. అలా అయితే అలవాటైపోయింది. మేగడ ఒకటి ఉండకూడదు. ఎన్ని సూకురాలో పిల్లలకు అసలు నిజంగా. ఇంకా మా అమ్మాయికి జడ వేయాలి, చాలా పని ఉంది. గబగబా రెడీ అవ్వాలి. ఒకసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాం. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధుర్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామోరాలనే శ్రీరామ రామ రామే అనుచునే. అదిగోండి పిల్లగాడు కూడా రెడీ అయిపోయాడు. నలుగురం కూడా రెడీ అయ్యాం. బయలుదేరుతున్నాం అనమాట. ఏలూరు వెళ్ళాలి. అందుకని చెప్పి ఇక్కడి నుంచి 2 అవర్స్ అయితే పడుతుంది. మధ్యలో వేగవరం మా అత్తయ్య గారి దగ్గర అయితే ఆగుదామని అయితే అనుకుంటున్నాము. మా అత్తయ్య గారి ఫోన్ మా దగ్గరే ఉంది, అదైతే ఇచ్చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి నలుగురం రెడీ అయితే అయ్యాం. ఎగ్జాక్ట్గా 7 అయితే అయ్యింది. టైం వచ్చేసరికి సగమే కనబడుతోంది. ఇక్కడ బయలుదేరేసరికి 7 అయిందంటే చూడండి 7:15 అయిందనమాట. మధ్యలో ముగ్గు అయితే మర్చిపోయాను, తుడిచేసి వదిలేసా. ముందు ముగ్గు వేయకుండా బయటికి ఎలా వెళ్తాము కాబట్టి గబగబా ఏదో ఒకటి చిన్న ముగ్గు అయితే గీసేస్తున్నాను. ఒక్కొక్కసారి తుడిచేసి వెంటనే వేసేస్తే గుర్తుంటుందండి, లేకపోతే అది అలా మర్చిపోతారని భయం అనమాట. ఇక్కడ మా ఊరు దగ్గర నుంచి కొంత దూరం వరకు నేను డ్రైవింగ్ అయితే తీసుకున్నాను. ముందుగానే యాక్టివ్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలని చెప్పేసి. టైర్డ్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఎవరైనా, అందుకని చెప్పేసి ఎప్పుడు కారు తీసినా సరే కొంతసేపు డ్రైవింగ్ చేద్దామనే ఆలోచన. ఏమో మళ్ళీ మర్చిపోతామేమోనని చెప్పి. ఈయనైతే అలా అనరు, ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎలా మర్చిపోతావు, మళ్ళీ కారు ఎక్కితే అదే గుర్తొచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ప్రాసెస్ మొత్తం. అయినా సరే నాకు భయమే. ఎప్పుడు కారు ఎక్కినా సరే కొంతసేపు నాకు ఇవ్వండి అని అయితే అడిగి తీసుకుంటుంటాను. ఇంకా ఒక్కదాన్నే వెళ్ళేందుకు ధైర్యం అయితే సరిపోవట్లేదండి కారులో ఒక్కదాన్నే వెళ్ళడానికి అనమాట. సరే అలాగా వేగవరంలో అయితే ఆగుదాము. అక్కడ వేగవరంలో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి ఎదురుగుండా శుభలక్ష్మి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ మామిడి చెట్టు కిందకి కాయలు కాస్తుంది. ఇవేంటంటే అమ్మవారి పూజప్పుడు నిర్మాల్యం అనమాట. నిర్మాల్యాన్ని ఎక్కడ తొక్కని చోట్లో వేద్దామని అయితే అనుకున్నాం కదా, అందుకని చెప్పి కవర్లో బస్తాలో అలా కట్టుంచేసేసి ఇప్పుడైతే దాన్ని అక్కడ పడేసాము, ఎక్కడ తొక్కని చోట పొలాల్లో.
ఇవ్వండి మామిడికాయ గుత్తులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, నాకైతే భలే నచ్చేసింది. మనం కొనుక్కొని మామిడికాయలు కొనుక్కొని తినే కంటే ఇలా చెట్టుకి కాసిన కాయల్ని కోసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చక్కగా తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇన్ని కాయలు అయితే కోసేసి ఇచ్చారు. ఇదండి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. మా అత్తగారు ఇంటికి వెళ్ళేసి అక్కడ నేను వీడియో తీయలేదు, ఎంతోసేపు ఆగలేదు రండి, ఒక 15 minutes అలా అయితే ఆగాము. అందుకని చెప్పేసి ఏదన్నా ఫంక్షన్ అంటే మల్లెపూలు పెట్టుకుందే లేదా కనకాంబరాలు పెట్టుకుందే అవ్వదన్నమాట, ఫంక్షన్ అనిపించుకోదు. వీళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. ఎవరి ప్లేస్ అది? ఇది నా ప్లేస్ అమ్మా. అన్నీ వచ్చేసాడు, అక్కడ ఎండ తాగుతుందని నన్ను దోస్తాడు అయిపోయాడు. నమ్మకి టేప్ వస్తాడు. చూస్తున్నా దాంట్లో అది లాగేసుకొని మధ్యలో ఎలక్షన్ టైం కదండి, చెకింగ్ అయితే జరుగుతోందన్నమాట. బంగారం కానీ డబ్బు కానీ ఏదన్నా తీసుకెళ్తున్నామేమోనని. మార్నింగ్ సార్, ఈ ఎలక్షన్ చెకింగ్ అండి. ఓకే ఓకే, మమ్మల్ని తీస్తున్నారు. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, అది సరదా. ఫంక్షన్కి వెళ్తాను. ఏమి లేదు సార్. ఓకే ఓకే, ఏం లేదు. ఏమైనా బ్యాలెన్స్ లో కానీ లో కానీ ఏదైనా క్యాష్ ఉందా? లేదు సార్, యాక్చువల్లీ మేము తెలంగాణ నుంచి వస్తున్నాం. తెలంగాణ నుంచి వస్తున్నాం. ఓకే, తెలంగాణ డబ్బే మాకు రావట్లేదు. ఇదిగోండి వచ్చేసామండి మా చెల్లెల ఎంగేజ్మెంట్కి, మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంకా నేను వాయిస్ అయితే ఇవ్వను, అక్కడే చక్కగా సందడిగా హడావిడిగా ఉంది. నేను ఎక్కువగా వాయిస్ ఇచ్చానంటే మీకు బోర్ కొడుతూ ఉంటుంది, కాబట్టి చక్కగా చూస్తూ ఉండండి. లాస్ట్లో మళ్ళీ మీకు వాయిస్ అయితే ఇస్తాను. పెళ్లి కొడుకు వాళ్ళు బెంగళూరు అండి, మా పిన్ని వాళ్ళది ఏలూరు అనమాట. ఏంట్రా అదే ఆగరా, అయ్యో ఆగరా. అట్టే ఉన్నట్టు
మరి అరవాలిగా ఇంకోసారి కదా నేను ఇలా పెడతాను. అలా కాదురా మీ అమ్మది మళ్ళీ లేదు తీసేయండి సరేనా రైట్ సార్ ప్లీజ్ సార్ మీరే ప్లీజ్ బాబు రండి అర్జున్ ఇచ్చేసేయండి చేయండి కొద్దిగా వెనక్కి జరగండి దగ్గర రండి ఓకే సార్ ప్లీజ్ సిఎస్ఓ గారు లైన్ కావచ్చు
శేఖర్ బ్రో 2 రౌండ్లు చెప్పచ్చు. అదే భయం వేస్తుంది దానికి. తట్టుకోవడం అయిందా? గేమ్ చేరుగా ఉంది, మాట్లా ఉంది.
మా పిన్ని వాళ్ళు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఇలా బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, చక్కగా 2 ఖర్జూరపకాయలు చాలు. అరటిపళ్ళు ఈ పళ్ళు ఏమన్నా పెట్టి నలిగిపోయి ప్రయాణంలో బయటపడేసే బదులు నేను అనుకుంటానండి, ఏ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కి వెళ్ళినా కావలసినవే పెట్టుకొని విస్తరం మొత్తం చక్కగా ఖాళీగా చేసేద్దామని చెప్పేసి వేస్ట్ చేయకుండా ఈసారి అయితే కుదిరిందనమాట. ఎప్పుడు అవ్వదు, ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు వద్దన్నా సరే ఇంకా మేము బయలుదేరేసి బయటకు వచ్చేసేటప్పుడు అంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, ఆ ఫంక్షన్ అయిపోయి కిందకు వచ్చేసాము. ఇక్కడ చెరుకుగళ్ళ నుంచి చెరుకు రసం తీసే మిషన్ ఒకటి కనబడింది అనమాట. సరే చెరుకు రసం తీసుకెళ్దాము, నేనే చెరుకు రసం తీద్దాం శివయ్య అభిషేకానికి అని చెప్పేసి ట్రైల్ అయితే చేశాను. నేను కొద్దిగా చెప్పయ్యా ఒక బాటిల్ నిండా చెరుకు రసం అయితే అయ్యిందండి. అది తీసుకొచ్చాము. అది శివయ్యకు అభిషేకం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట చెరుకు రసంతో. ఇప్పుడైతే కుదురుతుంది. ఇదిగోండి ఇలాగనమాట 1/2 కిలో బాటిల్. ఈ బాటిల్ నిండా అయితే చెరుకు రసాన్ని పట్టించాడు. దీంతో అభిషేకం అయితే తర్వాత చేద్దాం. ఇంకా ఇప్పుడు ఏలూరు నుంచి అశ్వరావుపేట వెళ్తూ ఉన్నాం అనమాట. దారిలో ఉన్నామండి. వచ్చేటప్పుడు కూడా చెకింగ్ జరిగిందండి, ఎలక్షన్స్ కాబట్టి. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు చేసే లైక్ విలువ నాకంటే మీకే తెలుసు అనమాట. మన ఛానల్లో మొత్తం కూడా డివోషనల్వి ఉంటాయి, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి ఉంటాయండి. ఇంకా నేను ఆధ్యాత్మిక పరంగా కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ మంచి విషయాలని నేర్చుకుంటూ మీకు షేర్ చేస్తుంటారండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే.